లూకా సువార్త 9వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్త దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని అంపెను. మరియు ఆయన, మీ ప్రయాణం కొరకు చేతికర్రనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను మరి దేనినైనను తీసుకొనవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణము నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరినంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామంలో సంచారము చేసిరి. చతురాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటూ తోచకయుండెను. ఎలయనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిననియు, పూర్వపు కాలపు ప్రవక్త యొక్కడు లేచిననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహాను తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇటు సంగతులు వినుచున్నాను, అతడెవడో అని చెప్పి ఆయన్ను చూడగోరెను. అపోస్తులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. సమూహములు అది తెలుసుకొని ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచుచు, ప్రొద్దుగూకనారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనము అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపక్కలున్న గ్రామములకు, పల్లెలకు వెళ్ళి బస చేసుకుని ఆహారము సంపాదించుకొనున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు. మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు పంచుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండిరి. నేనెవడినని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా, వారు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, పూర్వపు కాలపు ప్రవక్తల్లో ఒకడు లేచినని చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు, నువ్వు దేవుని క్రీస్తువనెను. ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దని ఖండితముగా ఆజ్ఞాపించును. మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సెలవెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను. ఈ మాటలు చెప్పినది మొదలుకుని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లవై దగదగా మెరిసెను. మరియు 2 మనుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను, ఆయనతో కూడా నిలిచియున్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోగా
పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము కట్టింతుమని తాను చెప్పినది తామెరుగకయే చెప్పెను. అతడు ఇలాగు మాట్లాడుచుండగా మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకునిన నా కుమారుడు, ఈయన మాట వినుడి అను ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడును. తాము చూచిన వాటిలో ఒక్కటియు ఆ దినములలో ఎవరికీ తెలియజేయకుండా వారు ఊరకుండిరి. మర్నాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, నా కుమార్ని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాణ్ణి పట్టునప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నుగురు కారినట్లు అది వాణ్ణి విలవలలాడించును, గాయపరచును. వాణ్ణి వదలకుండాను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? నీ కుమార్ని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వాణ్ణి పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహత్కార్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడగా, ఆయన ఈ మాటలు మీ చెవిలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయన్ను అడుగా వెరిచిరి. తమలో ఎవడు గొప్పవాడని వారిలో తత్కరము పుట్టగా, యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును. మీరందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, మనలను వెంబడించువాడు కాడు గనుక వాణ్ణి ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు, మీరు వాణ్ణి ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పి, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకుని తమకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబు, యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంటనే వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో, నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన, మృతులను పాతిపెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పెను.